తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. సో గ్యాస్ ధరల్లో కొంత కానీ క్రూడ్ ఆయిల్ ధరల్లో ఆల్రెడీ 25% పడిపోయిన ట్వీట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 25% అంటే ఇప్పుడు ప్రజెంట్ $94 ఉంది క్రూడ్ బ్యారెల్ పైన. సో ఇట్లా కొనసాగుతోంది సిచ్యువేషన్. సో కొంత రిట్రవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ యాజ్ విష్ణు గారు సెడ్, ఇరాన్ చెప్పిన కండిషన్స్ని అమెరికా యాక్సెప్ట్ చేస్తోందా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. 2 వీక్స్ పాటుగా సీజ్ ఫైర్ ఉండొచ్చు, మరి 2 వీక్స్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ కండిషన్స్కి నెగోషియేట్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, ఆ డొనాల్డ్ ట్రంప్ చెప్పే వ్యాఖ్యలతో షేర్ మార్కెట్లు పెరిగిపోవడం, బంగారాల ధరలు పెరిగే అవకాశం ఉండడం, ఎల్ఎన్జీ సిఎన్జీ కోసం మనం క్యూ కట్టిన సిచ్యువేషన్ నుంచి అవి అందుబాటులోకి రావడం, ఇవన్నీ జరగబోతున్నాయి. సో కొంత మీరు ఈ యుద్ధం కారణంగా ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు? సో మీరు గ్యాస్ ధరల కోసం గ్యాస్ అందుబాటులో లేక ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఉందా? సో ఈ యుద్ధం కారణంగా మీరు పడ్డ ఈ కష్టాలు ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రంప్ ప్రకటనతో గ్లోబల్ మార్కెట్ కూడా ఊపందుకున్నాయి. యుద్ధానికి బ్రేక్ పడడంతో భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుతున్నాయంట. నిన్ననే $120 వరకు వెళ్ళిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇటు సీజ్ ఫైర్ పై ట్రంప్ ప్రకటనతో 25% పడిపోయిందట. తాజాగా $94 చేరిన క్రూడ్ ఆయిల్ ధర హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడంతో ఇరాన్ అంగీకారంతో మిగిలిన దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఇక భారత్లో స్టాక్ మార్కెట్ కూడా భారీ ఊరట లభిస్తోంది. 40 రోజులుగా భారీ నష్టాలు పడిపోయిన స్టాక్ మార్కెట్లు కాసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జెట్ స్పీడ్లో దూసుకెళ్తాయన్న అంచనా కూడా ఉంది. బంగారం ధరలకి రెక్కలు వస్తాయంటున్నారు నిపుణులు. మళ్ళీ తులం బంగారం 2 లక్షలకు చేరే అవకాశం కూడా ఉంది. దేశంలో గ్యాస్ ఆయిల్ కష్టాలు తీరే అవకాశం ఉంది. 4 రోజులుగా గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్ళు హాస్టళ్ళకి ఇబ్బందులు పడ్డాం. ఇక ఎల్పిజి సిఎన్జి కోసం క్యూ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంతో ఈ గ్యాస్ మరియు ఆయిల్ కష్టాలు తీరే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇండియాలో కూడా చాలా ఇంపాక్ట్ ఉండబోతోంది. సో కొన్ని కష్టాలు తీరే అవకాశం ఉంది. సో వీరొక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో ఎటువంటి పరిణామాలు ఉంటే శాశ్వతంగా యుద్ధానికి కనుక ముగింపు పలికితే నెల పైగా సుమారు 45 రోజులుగా పడ్డ ఇబ్బందులన్నిటి కూడా చెక్ పడే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ అని చెప్పడంతోనే ఇంతటి పరిణామాలు ఉన్నాయి. సో గోల్డ్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. 2 లక్షల వరకు గోల్డ్ ధరలు వెళ్ళే అవకాశం ఉంది. ఇక $120 వరకు పలికినటువంటి క్రూడ్ ఆయిల్ ధర, ఒక బ్యారెల్ ధర ఇప్పుడు అది 25% పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 80-90 వరకు వచ్చేసింది. సో 90 లోపే బ్యారెల్ ధర ఉంది, $90 మాత్రమే ఉంది. సో ఇటు $94 చేరిందట క్రూడ్ ఆయిల్ ధర. సో ప్రజెంట్ హార్మోజ్ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడంతో చాలా దేశాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. భారత్ స్టాక్ మార్కెట్లో కూడా భారీ ఊరట లభించింది. 40 రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు అన్నీ కూడా ఒక్కసారిగా అమాంతంగా మళ్ళీ దూసుకెళ్లే అవకాశం. మరి కాసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే ఒక్కసారిగా అమాంతంగా ఈ ధరలు దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇటు బంగారం ధరలకు కూడా రెక్కలు వస్తాయని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు మనతో పాటు, మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. సో అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది, సో దీని కారణంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ, ఈ అండర్స్టాండింగ్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేటువంటి నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ గ్యాస్ ధరలకు మనం అమాంతంగా రెక్కలు రావడం కానీ, గ్యాస్ అందుబాటులో లేకపోవడం కానీ రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో గ్యాస్ ధరలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అవుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాట కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సో డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పైన, సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు అవన్నీ కూడా మీకు వినిపించే ప్రయత్నం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాటలు విందాం. Because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough.
They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents. ఇది సీజ్ ఫైర్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చింది. సుమారుగా 45 రోజులకు పైచిలకు జరిగినటువంటి యుద్ధంలో చాలా తీవ్రంగా ఇరాన్ నష్టపోయింది. ఇరానే కాదు, గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయాయి. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీలపైన అటాక్ చేసింది ఇరాన్. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్పై అటాక్ చేసింది. గ్యాస్ ఫీల్డ్స్పై, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్పై వరుసగా దాడులు చేసి గల్ఫ్ కంట్రీస్ కూడా ఒక రకంగా సమస్యల్లోకి నెట్టేసింది ఇరాన్. ఇప్పుడు ఎక్కువగా నష్టపోయినటువంటి దేశాలు ఇరాన్ అండ్ ఆ గల్ఫ్ కంట్రీస్. ఇజ్రాయెల్కి ఏం కాలేదు, అమెరికాకి ఏం కాలేదు. అమెరికా వాళ్ళకి ఈ మిసైల్స్ వెళ్ళలేదు, అమెరికాకి డైరెక్ట్గా దాడి చేయలేదు. కానీ అమెరికా కూడా ఫైనాన్షియల్గా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఎటకలికి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో కేవలం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీసే కాదు, ప్రపంచ దేశాలని కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట 20% వరకు క్రూడ్ ఆయిల్ని మనం సప్లై చేసుకుంటాం ప్రపంచ దేశాలుగా. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఒక ఊపిరి పీల్చుకునేంత పని అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారిగా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ తేడా రావడంతోనే, అంటే ఆ అండర్స్టాండింగ్ సంబంధించి అనౌన్స్మెంట్ రాగానే బ్యారెల్ ధర $124 ఉన్నది కాస్త సుమారుగా $120 పై చీలుకున్నది కాస్త ఇటు అమాంతంగా $94కి పడిపోయింది. ఒక బ్యారెల్ ధర $94కి పడిపోయింది. సో అది మరింతగా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక బంగారం ధరలు అమాంతంగా రెక్కలొచ్చే అవకాశం. మొదటి వరకు యుద్ధం జరుగుతూ ఉంటే బంగారం ధర పడిపోతుందేమో అని చెప్పి చాలామంది కూడా పానిక్లో భాగంగా అమ్మేసుకున్నారు. సో అమ్మేసుకొని ఉన్నదానికి సరిపోదండగా లాభాలు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. సో వారం 10 రోజుల్లోనే అది 2 లక్షలకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్ కానీ, భారతీయ స్టాక్ మార్కెట్లు కానీ అమాంతంగా పెరిగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో మరి కాసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. మార్కెట్స్ ఓపెన్ అయిన వెంటనే అమాంతంగా రెక్కలు వచ్చినట్టుగా అమాంతంగా ఒకసారిగా పట్టాలెక్కి చాలా జెట్ స్పీడ్తో స్టాక్ మార్కెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో 4 రోజులుగా ఇబ్బంది పడ్డాం. గ్యాస్ కష్టాలు ఉన్నాయి, ఎల్పిజి కష్టాలు ఉన్నాయి, ఇటు హోటళ్ళు, హాస్టల్స్ అన్నీ కూడా మూసివేసే పరిస్థితికి వచ్చింది, ఇబ్బందులు పడ్డాయి. అంతలోనే అవన్నీ కూడా మళ్ళీ తెరుచుకున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ అవి రిట్రైవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మా ప్రతినిధి విష్ణు గారు ఉన్నారు మనతో పాటుగా. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్. సో ఒకసారి ఆయనతో మాట్లాడిన విష్ణు గారు, ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి, ఇండియా పైన ప్రపంచ దేశం ఎటువంటి ఇంపాక్ట్ పడబోతోంది? షూర్ సార్, ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇండియా మీదనైతే ఇది చాలా శుభ పరిణామం అని చెప్పొచ్చు. మనకు తెలుసు యుఎస్ఏ అండ్ ఇరాన్ ఫిబ్రవరి 28 నుండి ఒక సుమారుగా నెల దాటిపోయింది, యుద్ధంలో ఉంది. చమురు నిల్వలు, ఆయిల్ ప్రైజెస్ ఇవన్నీ స్కై రాకెట్ అయ్యాయి. ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ చాలా పెరిగాయి. ముఖ్యంగా డాలర్ అయితే ఒక డాలర్కి ఇండియన్ రూపీ పతనం అయిపోయింది. ఒక 1 year బ్యాక్ ఉన్నటువంటి 70 రూపీస్, $1 70 రూపీస్ కాస్త అది 96 రూపీస్గా మారింది. మనకు తెలుసు సిలిండర్ కష్టాలు మనం ఎన్ని అనుభవిస్తున్నామో, ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయని చెప్పేసి ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది చాలా శుభ పరిణామం అని చెప్పొచ్చు. దీనివల్ల ఏం జరగబోతుందో నేను చెప్తాను. ఇంపాక్ట్ ఆన్ ఇండియా, ఈ సీజ్ ఫైర్ 2 వారాల సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయినటువంటి అగ్రాచి వీళ్ళిద్దరు కలిసి ఒక సీజ్ ఫైర్ అయితే అగ్రిమెంట్ చేశారు. 2 వారాల వరకు ఎలాంటి బాంబింగ్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఉండవు, ఇరాన్ నుండి ఎలాంటి బాంబింగ్స్ ఉండవు. గల్ఫ్ కంట్రీస్లో ఏవైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్ కంట్రీస్ ఉన్నాయో లైక్ దుబాయ్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏమని చెప్తుంది అంటే ఒక 2 వారాల వరకు ఎలాంటి బాంబింగ్స్ జరగవు. 1, 2 స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ని క్లియర్ గా ఇంతకుముందు వార్కి బిఫోర్ దాన్ని ఏమంటామంటే ప్రీ వార్ కన్నా ముందు ఎలా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఇంత క్లీన్ లైన్ లో ఉందో అదే క్లీన్ లైన్ లో అదే గ్రీన్ ఛానల్ అంటాం మనము. గ్రీన్ ఛానల్ లాగా ఇంతకుముందు ఎలా అయితే షిప్స్ అన్ని మూవ్ అయ్యాయో అదే విధంగా షిప్స్ ఇప్పుడు మూవ్ అవ్వాలి. 2, 3 ఇరాన్ ఏమనికంటే దీన్ని ఏమంటారు అని అంటే 10 పాయింట్ ప్రపోజల్ పెట్టింది ఇరాన్. ఆ 10 పాయింట్ ప్రపోజల్లో 1 వచ్చేసేమో మేము మా మీద బాంబ్స్ వేయొద్దు, 2దేమో మేము గ్రీన్ ఛానల్ చేస్తాము అంటే మేము స్టేట్ ఆఫ్ హర్మూజ్ గుండా షిప్స్ అన్ని పంపిస్తాము 2. 3వది ఏంటనంటే ఇంతకుముందు ఏవైతే ప్రైమరీ అండ్ సెకండరీ శాంక్షన్స్ ఉన్నాయో ఇరాన్ మీద, అంటే ఏవైతే కండిషన్స్ పెట్టిందో, ఏవైతే శాంక్షన్స్ విధించిందో ఆ శాంక్షన్స్ అని కూడా వెత్తివేయాలని చెప్పింది 3. 4వది ఏమని చెప్పింది అంటే ఏవైతే డబ్బులు ఇరాన్ యొక్క మనీ ఏవైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్యాంకులలో కానివ్వండి, యూరోపియన్ యూనియన్ బ్యాంకులలో కానివ్వండి, ఏవైతే మా డబ్బులు మీరు మా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే మీరు ఫ్రీజ్ చేశారో ఆ ఫ్రీజ్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా రిలీజ్ చేయాలి. 4, 5 మీరు ఏవైతే నావల్ బేసెస్ తీసుకొని వచ్చారో మన గల్ఫ్ ప్రాంతాలలో చుట్టూ ఉన్నటువంటి రెడ్ సీ కావచ్చు, గల్ఫ్ కావచ్చు, అరేబియన్ సీ కావచ్చు, అక్కడ మీరు ఏవైతే నావల్ బేసెస్ ఏవైతే మీ యొక్క మిలిటరీ షిప్లు వచ్చాయో, ఎయిర్ ఫోర్స్ షిప్స్ వచ్చాయో అవన్నీ కూడా మీరు డిస్మాంటిల్ చేయాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి కండిషన్స్ పెట్టింది. ముఖ్యమైనటువంటి 5 కండిషన్స్ అనమాట 10 పాయింట్ ప్రపోజల్లో. అంటే యాజ్ లైక్ అక్కడ నియంత్రణ కూడా కోరుతోంది, మాకు అక్కడ నియంత్రణ కావాలి, అధికారం కావాలి, ప్రోటోకాల్ కావాలని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పైన ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సో అలా అంటే ప్రతి నౌక కూడా అటువైపు నుంచి వచ్చేటువంటి బల్క్ క్యారియర్ కానీ, క్రూడ్ ఆయిల్ క్యారియర్ కానీ అన్నీ కూడా ట్యాక్స్ కట్టాల్సిందేనా? దీని అర్థం అదేనా? ఖచ్చితంగా సార్. దాన్ని ఏమంటామంటే లిమిటెడ్ ప్యాసేజ్ అనే క్లాస్ పెట్టింది. లిమిటెడ్ ప్యాసేజ్ అంటే ఏంటనంటే ఇప్పుడు ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ కుండా ఇంతకుముందు ఏవైతే మేము టోల్ ట్యాక్స్ లాగా మనం ఎలా అయితే టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో ఆ టోల్ ట్యాక్స్ ఏవైతే మేము కలెక్ట్ చేసే వాళ్ళమో దానికి డబుల్ ద టోల్ ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తాము. దాని మీద సుప్రీం పవర్ మాకే ఉండాలి. మేము ఎవరికి కూడా డిసెంట్రలైజ్ చెయ్యము. 1 దాని మీద ఏమైనా డిసిషన్ తీసుకోవాలంటే నేను ఒమన్ అనే కంట్రీ కూడా చెప్పింది. ఒమన్ అనే కంట్రీ ఫ్రెండ్లీ కంట్రీ టు ఇరాన్. ఒమన్కి ఇరాన్కి మాత్రమే ఆ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మీద కమాండ్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది. వేరే ఏ కంట్రీ కూడా యుఎస్ఏ కానీ, ఇరాన్ కానీ, యుఎస్ఏ కానీ, ఇజ్రాయెల్ కానీ ఏ కంట్రీ కూడా తలదూర్చకూడదు. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మా కంట్రోల్లోనే ఉండాలి. 2 ఇంకోటి కూడా చెప్పిందండి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే ఇప్పుడు ఏవైతే నష్టాలు మేము